టెక్నికల్‌గా టెక్నాలజీ పరంగా ముందు వాడాలంటే ఏదైనా యాప్స్ గానీ, ఇంకో టెక్నాలజీని గానీ, ముందు చదువు రావాలి రైతులకి. చేతుల్లో స్మార్ట్ ఫోన్లుండాలి. అడవి మూల గ్రామాలకు కూడా ఇంటర్నెట్ ఉండాలి. ఇవన్నీ ఉన్న కాలంలో నగరాల్లో కొన్ని యాప్స్ పనిచేస్తాయి గానీ, గ్రామాలకు ఎట్లా సాధ్యమవుతదని. కానీ అది కూడా తెచ్చారు. వాళ్ళు తేవడానికి రెండే కారణాలు. ఒకటి ఈసారి కొనుగోలు తగ్గించాలనుకున్నారు వాళ్ళు. సీసీఐ కొనకుండా ఉండాలి. సీసీఐ కొంటే మళ్ళీ అమ్ముకోలేదు కంపెనీలకి. ఎందుకు అమ్ముకోలేదు? వాళ్ళు బయట నుంచి తెచ్చుకుంటున్నారు. అందుకని సీసీఐ నష్టపోకుండా ఉండాలంటే సీసీఐ కొనుక్కోలేదు. సీసీఐ కొనకుండా ఉండాలంటే యాప్ పెట్టాలి. యాప్ పెడితే ఇవన్నీ పక్కకెళ్ళిపోతాయి. రెండోది తేమ శాతాన్ని 15కైనా 20% కొనొచ్చు. నిజంగా 4 రోజులు ఆ జిన్నింగి యార్డులలో పోసేస్తే పత్తిని ఆరిపోతుంది వాళ్ళకి. లేకపోతే వాళ్ళ దగ్గర షెడ్లు ఉంటాయి కనుక కనీసం రక్షణ ఉంటుంది వర్షాల నుంచి. కానీ వాళ్ళు 8% నుంచి 12%కి పరిమితి చేసింది కూడా ఇదే కారణం రీత్యా కొనకుండా ఉండాలి. కొనకుండా ఉండాలంటే మీరు తిరిగి తీసుకెళ్ళండి, 12% వచ్చినప్పుడే మీరు తీసుకురండి అనేటువంటి మాట చెప్తున్నారు. అదంతా ఆపే పరిస్థితి వాళ్ళ గ్రామాల్లో గిడ్డంగులు లేవు.